ఆర్యా 2 రిలీజ్ అయింది కదా. ఆర్యా 2 రిలీజ్ పిచ్చెక్కిస్తుందన్న, సూపర్ ఉందన్న. ఆ లవ్ స్టోరీస్, ఆ సాంగ్స్, నవదీప్ అల్లు అర్జున్ యొక్క ఫ్రెండ్షిప్ బాండింగ్, ఆ తర్వాత నవదీప్ ఉండి అల్లు అర్జున్ ని అంటే కొన్ని సిచ్యువేషన్స్ లో నమ్మకపోవడము, ఆయన చూపించే ప్రేమని అది అంటే ఫేక్ గా అనుకొని దాని తర్వాత అతని మీద ట్రస్ట్ అంటే లేకపోవడము, బ్రహ్మానందం కామెడీ ఇష్యూ, అసలు ఏంటి అసలు ఆ ఎక్స్ట్రాడినరీ మూవీ బ్రో. ఒకప్పుడు తీసినారంటే ఏం మామూలు విషయం. ఆ దాంట్లో ఉన్న సాంగ్స్ ఇప్పటి వరకు మనం ఆ సాంగ్స్ లవ్ సాంగ్స్ లాగా విని మనం ఫీల్ అవుతున్నాం. అసలు ఏంటి మామూలు విషయం అది. సో ఆ బ్రహ్మానందం కామెడీ సీన్స్ ఎలా అనిపించింది అన్న? బ్రహ్మానందం కామెడీ సీన్స్ ఫుల్ ఫన్నీగా అనిపించింది బ్రో. అసలు ఆ ఎంటర్టైన్మెంట్ అంతా బ్రహ్మానందం గురించి మీకు తెలిసిందే కదా. ప్రతి సినిమాలో బ్రహ్మానందం గారు ఉంటాడు. ఆ బ్రహ్మానందం అంటేనే ఒక కామెడీ మ్యాన్. సో ఇద్దరు ఒకే హీరోయిన్ ని లవ్ చేయడం మీకు ఎలా అనిపించింది అన్న? ఇద్దరు ఒకే హీరోయిన్ ని లవ్ చేయడం అంటే అక్కడ బానే ఉంది. ఎందుకంటే కొంచెం చూడడానికి కొంచెం అంటే ఎవరిని హీరోయిన్ లవ్ చేస్తుంది రిటర్న్ గా అని చెప్పేసి కొంచెం సస్పెన్స్ గా మంచిగా ఉంది. పర్లేదు బ్రో, చాలా మంచిగా ఉంది. సాంగ్స్ అయితే కొంచెం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి, అంటే వినొచ్చు. మై లవ్ ఈస్ గాన్ సాంగ్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంటుంది అనమాట. మై లవ్ ఈస్ గాన్ సాంగ్. సో ఆ సాంగ్ వినంగానే మీకు ఏ విధంగా అనిపించింది? ఆ పాటలు వింటుంటే బ్రో మనకి ఎవరన్నా లైఫ్ పార్ట్నర్స్ మనతో ఉన్నట్టు ఫీల్ అవుతాం బ్రో మనము. అది చాలా మంచి జోష్ని ఇస్తాయి మనకు ఆ పాటలు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఏం చెప్తారన్న ఈ సినిమా గురించి? ఈ సినిమా గురించి ఒక ముక్కలో చెప్పాలంటే ఎక్స్ట్రాడినరీ మూవీ బ్రో. ఇది బెస్ట్ మూవీ ఫర్ పార్ట్నర్స్, కపుల్స్. ఓకే, థ్యాంక్ యూ బ్రో.